హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూస్ బై తేజ. ఈరోజు మనం మూవీ రివ్యూస్, మూవీ రికమెండేషన్స్ కాకుండా నా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకోబోతున్నాం. అది కూడా కల్కి మూవీ మీద. దాని గురించి మాట్లాడుకునే ముందు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ వీడియోలో మన కల్కి మూవీ టీం చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. కరెక్ట్గా ఫస్ట్ ఫిలిమ్స్ రిలీజ్ చేసి 9 months అవుతుంది. 21st July రిలీజ్ చేశారు. తర్వాత ఆఫ్టర్ 4 months కరెక్ట్గా 12th January మూవీ టీం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. May 9th రిలీజ్ చేస్తున్నామని. కానీ అదే టైంలో ఎలక్షన్స్ ఉండడం వల్ల మూవీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కరెక్ట్గా 3 months తర్వాత April 27th మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. June 27th రిలీజ్ చేస్తున్నాం. ఇదంతా బాగానే ఉంది. అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీకి ల్యాక్ ఆఫ్ ప్రమోషన్. ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన స్క్రాచ్ ఎపిసోడ్ 4 జస్ట్ 4 million వ్యూస్ వచ్చింది. మీరు అనొచ్చు జస్ట్ స్క్రాచ్ ఎపిసోడ్స్కి అని వ్యూస్ రావని. అది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే అసలు ప్రభాస్ లాస్ట్ ఫోర్ మూవీస్ టీజర్స్ దగ్గరకు వస్తే సాహో టీజర్ 33 million వ్యూస్ వచ్చింది. రాధేశ్యామ్ టీజర్ 67 million వ్యూస్ వచ్చింది. ఆదిపురుష్ టీజర్ 109 million వ్యూస్ వచ్చాయి. సదా టీజర్ 147 million వ్యూస్ వచ్చాయి. మొన్న ఫస్ట్ రిలీజ్ చేసిన కల్కి గ్లిమ్స్ కానీ మీరు టీజర్ అనుకోవచ్చు, దానికి ఓన్లీ 41 million వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు కల్కి టీం ప్రమోషన్ సరిగ్గా చేయట్లేదు. మూవీకి కరెక్ట్గా ప్రమోషన్ చేస్తే హైప్ పెరుగుతుంది. కరెక్ట్గా మూవీ రిలీజ్కి 1 month 7 days టైం ఉంది. అంతలోపల ఇంకా ప్రమోషన్ చేసి మూవీకి బజ్ పెంచవచ్చు. బేసిక్గా కల్కి టీం ఏం చేస్తారంటే ఒకరోజు అప్డేట్ వదులుతారు, అది 1 week హైప్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. అలా కాకుండా టైం టు టైం అప్డేట్స్ ఇస్తే మూవీకి బజ్ పెరుగుతుంది. ఇంకా మూవీ బజ్ బాగానే ఉంది. మొన్న ప్రభాస్ ఒక ఇన్స్టా స్టోరీతో సోషల్ మీడియా మొత్తం గందరగోళం అయిపోయింది. బజ్ క్రియేట్ అయింది. నార్మల్గా స్క్రాచ్ ఎపిసోడ్కి 1 million 1.5 million వ్యూస్ వచ్చేది. ప్రభాస్ స్టోరీ వల్ల ఆ స్క్రాచ్ ఎపిసోడ్ 4కి డబల్ వ్యూస్ వచ్చాయి, అంటే 4 million వ్యూస్ వచ్చాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇలా కల్కి టీం బజ్ అండ్ హైప్ మెయింటైన్ చేస్తూ క్యారెక్టర్ ఇంట్రోస్ మొన్న అశ్వత్థామ రిలీజ్ చేశారు. అలాగే సాంగ్స్ సరిగమ వాళ్ళు మొన్న రైట్స్ తీసుకున్నారు. సాంగ్స్ అండ్ మంచి ఒక ట్రైలర్, బిఫోర్ ట్రైలర్ అండ్ సినిమాకి రిలీజ్ అయిన 1 week ముందు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తే మూవీకి హైప్ బాగా పెరుగుతుంది. అలాగే బజ్ కూడా బాగుంటుంది. ఇంకా చూద్దాం మూవీ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రివ్యూస్ బై తేజ.